ట్రాఫిక్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అల్వాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్వాల్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సీఐ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఒక బాధ్యతగా పాటించాలని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. నేను చేయి ప్రతిజ్ఞ ఏమనగా నేను అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను. నేను వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అలాగే సీట్ బెల్ట్ను ధరిస్తాను. మద్యం తాగి వాహనంను నడపను. నన్ను నేను కాపాడుకుంటాను, అలాగే ఇతరులను కాపాడుతాను. ఇది నేను చేయి ప్రతిజ్ఞ. ఆపోజిట్ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ రాదండి, పేరెంట్స్ మీద కేసులు అవుతాయి, మళ్ళీ లీగల్గా అన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. 18 ఇయర్స్ తర్వాత ఇవ్వండి. అంత ప్రేమ ఉంటే అప్పటి తర్వాత మంచి కొని ఇవ్వండి. మీకు తెలియకుండా తీసుకుపోయి యాక్సిడెంట్ అయితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఎదుటోళ్ళకి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కనుక దాన్ని ఉద్దేశించి మీరు ఏంటంటే చాలామంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ఆత్మలను కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారంటే తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఒకటి, రెండు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల ఒకటి, ఆ తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఒకటి, ట్రాఫిక్ రూల్స్ను వయలేట్ చేయడం వల్ల ఒకటి. ఎందుకంటే సిగ్నల్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది, ఆడ ఎవరు రావట్లేదని పోతుంటాము, ఆటోమేటిక్గా వేరే రోడ్ దానికి మనకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది, తగిలిస్తుంది. కనుక మేజర్గా యాక్సిడెంట్ జరిగి హెడ్ ఇంజరీ వల్ల చాలామంది చనిపోతుంటారు. మేము ఫస్ట్ అటెండ్ అవుతాము, తర్వాత మీరే సేవ చేసేదంతా మన రెండు డిపార్ట్మెంట్ కలిసే ఉంటాయి. కనుక దీన్ని మనం ఇంకా వచ్చే పేషెంట్లకు కానీ అందరికి కూడా అవేర్నెస్ చేస్తే కొన్ని ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం ఉంటాము. ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు కోల్పోతే ఎంత నష్టం జరుగుతుందో అందరికి తెలిసిందే. సరే, చేయో కాలో ఒకటి పోయినా కానీ మనిషి బ్రతుకున్నాడంటే అది ఇంటికి చాలా అవసరం ఉంటుంది. ఒక మనిషినే కోల్పోతే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము. కనుక దాన్ని ఉద్దేశించి సీఎం గారు ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో భాగంగా మనం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలను నడపొద్దు. చిన్నపిల్లలను కూడా, మైనర్స్ ఉంటారు కదండి, మైనర్స్ కూడా వెహికల్ ఇవ్వకూడదు. మేము చాలామందిని మైనర్స్ పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే పేరెంట్స్ పిలిపిస్తాం కదా, వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే సార్ మాకు తెలియదు సార్, మేము కీ అక్కడ పెట్టాము, వాళ్ళు తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళినా కానీ బాధ్యత మనదే, తల్లిదండ్రుల బాధ్యతే. దానివల్ల పిల్లలకు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆపోజిట్ వాళ్ళకు కూడా